ఈ మిసైల్ భూమి చుట్టూ తిరుగుతూ అవసరమైనప్పుడు ఇన్స్ట్రక్ట్ చేసినప్పుడు టార్గెట్ని హిట్ చేస్తుందన్నమాట. దీన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ ఇతర సిస్టమ్స్ కానీ కనిపెట్టడం కూడా చాలా కష్టం. ఇది ఎప్పుడు ఏ ప్లేస్లో ఎక్కడ చీట్ చేస్తో ఎవ్వరికీ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ కనుక అనుకోని పరిస్థితిలో ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నా ఈ మిసైల్ని అబ్స్ట్రక్ట్ చేసినా, ఈ మిసైల్ని ఆపేసినా అక్కడ ఈ మిసైల్ న్యూట్రలైజ్ అయ్యి రేడియేషన్ విపరీతంగా వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే 2019లో ఈ బూర్వెస్నిక్ మిసైల్ తయారీ స్టేషన్లో చిన్న టెక్నికల్ ప్రాబ్లం అయ్యి అక్కడికక్కడే రేడియేషన్ చాలా మంది చనిపోయారనమాట. ఇలా కనుక గమనిస్తే ఈ మిసైల్ని అబ్స్ట్రక్ట్ చేయాలని ట్రై చేసినా సరే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకవేళ అబ్స్ట్రక్ట్ అయినా సరే లేదా ఏ ఎయిర్ డిఫెన్స్ దీన్ని ఆపాలని ప్రయత్నం చేసినా దీనిలోంచి రేడియేషన్ వచ్చే ప్రమాదం కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ బూర్వెస్నిక్ మిసైల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది రష్యా 2018లోనే అనౌన్స్ చేసింది. ఇది చాలా కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. $10 బిలియన్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ చేశారు. చాలామంది ఇది అనవసరం, చాలా ఖర్చు అని చెప్తున్నారు అనమాట. అయినా కానీ రష్యా పట్టు వదలకుండా దీన్ని తయారు చేసింది. దీని వెనకాల రష్యా ఆలోచనే ఉంది. ఎవరి మీద ఈ మిసైల్ వాడనుంది? ఇంత పవర్ఫుల్ న్యూక్లియర్ పవర్డ్ క్రూజ్ మిసైల్ రష్యాకి ఎందుకు? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరి మధ్యలో తలెత్తుతున్నాయి. రష్యాకు చెందిన అధునాతనమైన ఈ బూర్వెస్నిక్ న్యూక్లియర్ పవర్డ్ క్రూజ్ మిసైల్ అనేది దీని చాలా హై మేనోవరబిలిటీ ఉంది. మేనోవరబిలిటీ అంటే ఎట్లయినా సరే దీని దిశని ఎలా అయినా మార్చుకుని హిట్ చేయటం, టార్గెట్ని హిట్ చేయగలగటం అనమాట. మొత్తం ఈ మిసైల్కి చాలా మేనోవరబిలిటీ ఉంది. అంతేకాదు సెలెక్టెడ్ టార్గెట్ని ఏ దిశ నుంచి వచ్చి అన్ప్రిడిక్టబుల్గా హిట్ చేస్తే ఎవరికి తెలియదు అనమాట. అందుకే దీన్ని ప్రిడిక్ట్ చేయటం, దీన్ని హిట్ చేయటం, దీన్ని న్యూట్రలైజ్ చేయటం చాలా కష్టం.